ఏంటి లాలు హీరా అంతా బాగుందా? భట్టుగారు ఏ సమస్య లేదు, మీరుండగా సమస్య ఇక్కడ వస్తుందా ఏంటి చెప్పండి. కానీ నా సిక్స్త్ సెన్స్ ఏమంటుందంటే ఇక్కడ సమస్య రాబోతుంది, జాగ్రత్తగా ఉండాలి మనం. బ్యాంకులో ఉన్న ఆడవాళ్లకు మగవాళ్లకు డాగ్ ట్రైనర్ కేకే నమస్కారములు. దయచేసి శాంతంగా ఉండండి, మీ చోటు నుంచి కదలకండి. అలా చేసినట్టయితే డాగీసు కొరుకుతాయి. ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ గారు మీరేం చెయ్యాలంటే బ్యాంకులో ఉన్న డబ్బంతటిని ఒక బ్యాగులో వేసి డాగి ముందు ఆ బ్యాగ్ ని ఉంచండి. ధన్యవాదములు. నేను గట్టు బిశ్రాంపూర్ బ్యాంక్ లో డాగెస్ దొంగలిస్తున్నాయి. వద్దు వద్దు, నన్నేం చేయకు, వద్దు. ఇలా చూడు, ఫోన్ కూడా టేబుల్ మీద పెట్టేశాను. నీకు తెలియడం లేదు గట్టు, 5 డాగీలు కలిసి బ్యాంక్ ని రాబరీ చేస్తున్నాయి. త్వరగా నువ్వు రాలేదనుకో వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు కూడా. త్వరగా రా గట్టు. ఇదిగో వస్తున్నాను. ఇది 1 వే, రివర్స్ లో వెళ్తేనే సమయానికి చేరుకోగలను, లేకపోతే బ్యాంక్ వెళ్ళడానికి లేట్ అయిపోతుంది. నా సహరా ఆగు, ఆగమంటుంటే మండపం ఇటువైపు కాదు అటువైపు వెళ్ళాలి. నా సహరా తీసుకుని వెళ్ళిపోదాం, ఆగు. సారీ పెళ్ళికొడుకు గారు, నాకు టైం లేదు. యాక్చువల్లీ మీరు 1 వేలో వెళ్తున్నారు. అయ్యో, ఎవరన్నా నన్ను కాపాడండి, ఈ గుర్రం నన్ను వినిపించుకోవడం లేదు, ఆగు. నాకు పెళ్లి. నా శర్మ, నా కత్తి తీసుకుని వెళ్ళిపోతున్నారు. పెళ్లి నాకు, మీకు కాదు. మీరు దొంగల్లాగా ఉన్నారు. ఆగండి ఆగండి, మీరు దొంగలు. ఇదిగోండి నా శర్మని చేసుకోండి, నా చెప్పులు కూడా నాకు వద్దు, తీసుకోండి. అరే ఆగండి, ఎంత పని చేసావు గట్టు. అరే భట్టు, మీరు అక్కడేం చేస్తున్నారు? అరే గట్టు, ఆ డాగీలు డబ్బులన్నీ తీసుకుని పారిపోయాయి. అవన్నీ ట్రైన్ డాగ్స్. త్వరగా వాటిని వెతుకు, అవి అటే వెళ్ళాయి. అలాగే భట్టు. డాగ్స్ ఎటు వెళ్ళే తెలియడం లేదే, ఇటు వెళ్ళి ఉంటాయా? శబాష్
షాబాస్ నా సింహాలారా, మీరు డాగ్స్ కాదు, నా సింహాలు. ఎవరు ఆలోచించలేని పని మీరు చేశారు. డాగీస్ అయిన మీరు బ్యాంక్ రాబరీ చేశారు. హ్మ్, హ్మ్, హ్మ్. ఈ అరవకు. అరే ఇన్స్పెక్టర్ సార్, మీరు వచ్చారేంటి? మాకు ఒక ఫోన్ చేసి ఉంటే మేమే అక్కడికి వచ్చేవాళ్ళం కదా. టింగ్ టాంగ్, త్వరగా రండి. ఇన్స్పెక్టర్ మనమాని సార్ ఇక్కడికి వచ్చారు. ఆయనకి టీ కానీ కాఫీ కానీ తీసుకురండి. ఇదిగో వచ్చేసాను సార్. నమస్కారం సార్. త్వరగా వెళ్ళి సారికి బ్లాక్ కాఫీ తీసుకురా. అలాగే దాన్ని ఫిల్టర్ చేయకుండా తీసుకురా. తీసుకొస్తాను సార్. ఇలా చూడండి మనమని సార్, ఇతను చేసే బ్లాక్ కాఫీని తాగారంటే అన్ని విషయాల్ని మర్చిపోయి హాయిగా ఉంటారు. విశ్రాంపూర్ బ్యాంకులో దొంగతనం జరిగింది. ఏమంటున్నారంటే కుక్కలే దొంగతనం చేశాయని. అక్కడున్న సెక్యూరిటీ గార్డులు మీ వాళ్లే. అప్పుడు ఈ దొంగతనం మీరే చేయించారు. కేవలం నాకు అనుమానమే కాదు, పూర్తి నమ్మకంతో చెప్తున్నాను. దొంగతనం మీరే చేయించారు. నేను మీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. దొంగతనం చేసిన సొమ్ము మొత్తం తిరిగి చేయాలి, లేదంటే మీ ఇద్దరిని జైల్లో పెట్టేస్తాను. పారిపోవాలని ప్రయత్నించారంటే మీ ఇద్దరు నేను పరిగెట్టుకుంటూ వచ్చి పట్టుకుంటాను. అరవద్దు. చాలా బాగా మాట్లాడారు సార్. వెంటనే మీరు అతన్ని పట్టుకుంటారనుకుంటాను. మీరు పెద్ద మహానుభావులు సార్. ఈ దేశానికి గొప్ప పేరు తెస్తారు సార్. వెంటనే ఈ కేసు డీటెయిల్స్ మొత్తం వీళ్ళ చేత రాయించేయి. త్వరగా అరవద్దు. బ్లాక్ కాఫీలో ఏమేమి వేస్తారు? అసలు ఏమేమి వెయ్యాలి? కొంచెం ఎండు మిరపకాయలు, కొంచెం గరం మసాలా, కొద్దిగా కలర్గా కూడా ఉండాలంటే సాల్ట్, సాస్ కూడా వెయ్యాలి. మన్మడి సార్కి కాఫీ రెడీ అయింది. తాగండి సార్. మనమాని సార్, ముందుగా మీరు టింగ్ టాంగ్ స్పెషల్ కాఫీ తాగి చూడండి. ఆ తర్వాత నిదానంగా మాట్లాడుకుందాం. ఇదైతే చల్లబడిపోయింది. కాఫీ తాగిస్తున్నావా లేకపోతే లస్సీనా? నేను కేవలం మీకు 2 రోజులు మాత్రమే టైం ఇస్తున్నాను. మీకేమైంది ఏమైంది సార్? సార్? సార్ మీకు కాఫీ నచ్చిందనుకుంటాను. మళ్ళీ తిరిగొచ్చి చెప్తాను. టింగ్ టాంగ్, మీరు ఇందులో ఏం వేశారు? కడుపు మండిపోతుంది బాబాయ్. ప్రొఫెసర్ బటౌడేకర్, మీరు మమ్మల్ని భయపెట్టేశారు తెలుసా? ప్రొఫెసర్ బటౌడేకర్, మాకు మీ సాయం కావాలి. ఎనీ టైం డియర్, ఎనీ టైం. 24 గంటలు ఎప్పుడైనా సరే నేను మీకోసం సిద్ధం. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, చూడండి నా సృష్టి ఏమిటో. సార్ మీరు పెద్ద మహానుభావులు. పారాచూట్ లేకుండానే మీరు ఎగురుతున్నారు సార్. ఈ దేశానికి మీరు గొప్ప పేరు తీసుకుని వస్తారు సార్. ఇవన్నీ నేను ఎడమ చేత్తో చేస్తూ ఉంటాను. సార్ మనం ఇప్పుడు అరవడం మొదలు పెడదామా? ఎందుకంటే మనం కింద పడబోతున్నాం సార్. కుక్కలతో దొంగతనం చేయించారు. వెరీ ఇంటెలిజెంట్, వెరీ ఇంటెలిజెంట్. ప్రొఫెసర్ బటౌడేకర్, ఎక్కడ దొంగతనం జరిగినా మాకు వెంటనే తెలిసేలాగా మాకు ఒక గ్యాడ్జెట్ కావాలి, అర్థమైందా? అదే విధంగా దొంగతనం జరిగిన చోటుకి మేము వేగంగా చేరుకునే విధంగా మాకు ఒక వెహికల్ కూడా కావాలి. స్పీడ్ గా వెళ్ళాలంటే ఈ మోటార్ సైకిల్ మీకు బాగా పనికొస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలని నేను ఆలోచిస్తాను. అరే బా, అద్భుతమైన మోటార్ బైక్. దొంగ 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 దొంగ. కాపాడండి, నేనేమి చేయలేదు, నన్ను కాపాడండి. ఇది మోటార్ సైకిల్ లేకపోతే గుర్రవా? గట్టుబట్టు, ఈ మోటార్ సైకిల్ సూపర్ స్పీడ్ గా మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్లగలదు. రివర్స్ గేర్ లో కూడా వెళ్తుంది. ముందు నా బటన్ చూసావంటే అది ఏ బ్యాంక్ లో దొంగతనం జరిగిందో, రూట్ చార్టు అవన్నీ కూడా
మొత్తం మీకు చూపించేస్తుంది. నా సిక్స్త్ సెన్స్ ఏమంటుందంటే ఇక్కడ ఏదో సమస్య ఉంది, ఇక్కడ ఆపద రాబోతోంది. ఇప్పుడే ఆపదొస్తుంది బట్టు, ఏమీ రాదు. You're right. ఆపద ఉంది, కానీ అది ఇంటర్నేషనల్ బ్యాంక్ లో. పద వెళ్దాం. బట్టు, బైక్ తీసుకొని రండి. ఓ నాయనో, ఇది దీన్ని నేరుగా ఎలా నడపాలి? వద్దు. అరే, ఏయ్ ఆగండి. ఏయ్, ఏయ్, బట్టు మీరు ఎక్కడున్నారు? బట్టు, గట్టు, ఇది రివర్స్ లోనే వెళ్తుంది. దీన్ని నేరుగా ఎలా నడపాలి చెప్పు గట్టు. బైక్ వదిలేయండి, ఈ వ్యాన్ ఆపడానికి ప్రయత్నించండి. ఏయ్, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎందుకోసం ఇక్కడికి వచ్చారు మీరు? ఏయ్, ఎక్కడికి వెళ్తున్నారు? రండి, దయచేయండి. అతిథి దేవో భవ. మీ ఇద్దరికి కేకే నమస్కారములు. అతిథి అంటేనే భగవంతుడితో సమానమంటారు. అందుకే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ రోజు మొదటిసారిగా నా డాగీస్ దొంగతనం చేయకుండా వచ్చాయి. దానికి కారణం ఎవరంటే మీ ఇద్దరే. అతిథులంటే దేవుడితో సమానమంటారు కదా, అందుకే మీ ఇద్దరిని ఆ దేవుడి దగ్గరికే పంపించేస్తాను. సరేనా? ఇప్పుడు మీ పేర్లు చెప్తారా? మీరెవరో చెప్పండి. గట్టు, ఏవైనా సరే ఇతనితో నా పేరు చెప్పకు. ఆఖరికి ఏం జరిగినా సరే గట్టు బట్టు దేనికి భయపడకూడదు. థ్యాంక్స్ బట్టు, మీ పేరు మీరే చెప్పేశారు. అలాగా? సారీ, నేనెప్పుడు చెప్పాను? గట్టు బట్టు, ఇప్పుడు నా ప్రమాదకరమైన డాగీస్ మీ ఇద్దరిని అంతమొందించబోతున్నాయి. డాగ్ అటాక్! వెళ్ళండి. ఎందుకు ఆగిపోయారు? అటాక్! పంపండి, మమ్మల్ని అటాక్ చేయమని చెప్పండి. అవి మమ్మల్ని ఏం చేస్తాయో మేము కూడా చూస్తాం. పంపించండి. నా డాగీస్ కు ఏమైంది? రేష్మాని, షేర్ ని పిలవండి. రేష్మా, షేరా, అటాక్! పరిగెత్తండి బట్టు. అరే గట్టు, ఇది గోడలు కూడా ఎక్కుతోంది. అరే గట్టు, ఇది తాడు కూడా ఎక్కుతోంది. ఇది డాగియా లేకపోతే మంకీయా? వదులు. స్టాప్! ఏం చేస్తున్నావు షేరా? నేను నీ బాస్ని. స్టాప్! ఇలా చూడండి, పచ్చిగడ్డి పరక ఇక్కడే ఉంది. భయపడకండి, వెళ్ళి వాళ్ళిద్దరి కథ ముగించండి. వెళ్ళండి.
గట్టు నేను ఇక్కడున్నాను. త్వరగా రండి, పరిగెత్తండి. బట్టు ఈ తాడు ఊడిపోతున్నట్టుగా ఉంది బాబాయ్. పరిగెత్తండి. ఊరి నాయన గట్టు, నన్ను వదిలి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఆగు గట్టు. రండి, ముందు ఎవరు వస్తారు? త్వరగా రండి 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 రండి, మీకే చెప్పేది. ఇప్పుడు చూడు గట్టు, ఇది నా వంతు. ఒక్కొక్కరిని ఏం చేస్తానో చూడు. రండి రండి రండి, చూసుకుందాం రండి. దీన్ని ఎలాగ యూజ్ చేయాలో వాడికి తెలియదు. రాండి, వాడిని మనం వెళ్ళి అటాక్ చేస్తాం. ఊరి నాయన గట్టు, ఇదెందుకు భయపడటం లేదు? పుచ్చ కాపాడు. ఏంటి మీరు దీన్ని ఎలా వాడాలో నన్ను ముందే అడుగుండొచ్చు కదా బట్టు. పరిగెత్తండి. ఏయ్! ఏయ్! ఇప్పుడు నాతో ఒంటరిగా పోరాటం చేస్తావా లేకపోతే వెళ్ళిపోతావా? కేకే, ఇక తర్వాత మీరే. రంగా, బిల్లా, చెంగు, మంగు, వీళ్ళని వదిలిపెట్టకండి. ఆగు, అమ్మా! ఏయ్, అక్కడే ఆగు, వస్తున్నా. నొప్పిగా ఉంది. తీసుకో. క్షమించండి, మమ్మల్ని క్షమించండి. అరవద్దు. హ్యాండ్స్ అప్ ఎవ్రీవన్, యు ఆర్ ఆల్ అండర్ అరెస్ట్. పారిపోవడానికి ప్రయత్నిస్తే నేను పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటాను, తెలుసుకోండి. బాగా ట్రైనింగ్ ఇచ్చారు మీ కుక్కలన్నిటికీ, కానీ ఇన్స్పెక్టర్ మన్మాని ముందు ఎవరి పప్పులు ఉడకవు. నేను ఎక్కడున్నా సరే తెలివిగా పట్టేసుకుంటాను. ప్రస్తుతానికి ఇప్పుడు నువ్వు జైలుకు పద. అరవకు. ఇందులో వీటి తప్పేమీ లేదు. మిత్రులారా, ఈ రోజు నుంచి మీరు ఎవరికి బానిస కాదు. వెళ్ళి స్వేచ్ఛగా బ్రతకండి.